మరణాతా. దేవుడి వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 1వ వచనము. కావున నేను ఆపేక్షించిన ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులయ్యుండుడి. ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండుడని హృదయాను సుంటికేను బతిమాలు పలిచిన చిన్న ప్రార్థన చేసుకుందాం. నేను నా విధులెల్లా నిశ్చయముగా నెరుగా జ్ఞానమేర్చుచునుండు నానీయవారు వాని ఎడల నన్ను యథార్థ పరునిగా గావించి అవిన చేరగా వేర్పించునెవరు సిల్వ బాట యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహనందము కలుగుట ఏకాత ఘనమైన ఎదురయ్యుండు. మహాపరిషుద్ధుడా, మహోన్నతుడా, నీకే వందనములు, స్తోత్రములు తండ్రి. మా దేవా, మీరు ఇద్దరిద్దరిని పంపిస్తూ అనేక గ్రామాలు, పట్టణాలు, దేశాలు, ప్రపంచం అంతటికి నీ స్వార్థను బోధించడానికి, నీ స్వార్థను అనేకులను రక్షించడానికి, అనేక ఆత్మల రక్షణ కొరకు నీ జత పని వారిగా చేసుకుని అనేకులను పంపిన రీతిగానే నన్ను ఈ ప్రాంతమునకు తీసుకుని వచ్చిన తండ్రి స్తోత్రములు. నువ్వు సెలవిచ్చావు. ఏ గ్రామంలోనికి మీరు వెళ్ళుదురు, ఏ గ్రామములో యోగ్యమైన గృహం ఏదో దేవుడు మీకు తెలియచేయును. ఆ గృహం మందు చేరి వారికి దేవుని మాటలు తెలియచేయడని సెలవిచ్చావు కనుక నీ గృహమై ఉన్న ఈ దేవాలయములో ఉండి నీ వాక్యమును అందిస్తూ ఉండగా ప్రభువా, నీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి. మమ్మల్ని మరుగుపరుచుకుని మీరు మాట్లాడండి మాతో. ఆ దినాల్లో ప్రభువా, ఎలాగున నీ మాటను వింటూ అనేకులు స్వస్థత నొంది ఉన్నారు తండ్రి. అలాగనే ఈ దినమందు నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, నీ ఆత్మశక్తితో నడిపించండి ప్రభువా. లోకములో తిరుగాడుచున్న వారమై కాక నీ సన్నిధిలో నాయన నీ దీవులను అందుకునే వారముగా ఆశీర్వదించండి తండ్రి. నీ ఆత్మతో నింపి, నీ మహిమతో కప్పి, మహిమ జీవులుగా మార్చి మహిమలోనికి చేర్చుకోబడి అంతస్తు గలవారముగా నీ వాక్య వివరణ ద్వారా మా విశ్వాసమును బలపరచి నిత్య జీవ వారసులుగా మమ్మల్ని స్థిరపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. స్తోత్రములైనా ఈ దినము ఆరాధన దినము అని ఎరిగి లోకానుసారముగా నాయనా ఈ సమయాన్ని పోగొట్టుకున్న వారెందరో ఉన్నారు. నీవు మాకు ఇచ్చిన గొప్ప తరుణమును బట్టి స్తోత్రములు. నేటి దినమును చూడని వారు ఎందరో ఉన్నారు ప్రభువా. కానీ ఈ దినమును మాకు నీ పునరుద్ధాన శక్తి బలము, నీ పునరుద్ధాన అనుభవమును మాకు దయచేస్తూ ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. అలాగనే ఎవరు నీ దీవెనలు పోగొట్టుకోకుండా, నీ రక్షణ భాగ్యమును పోగొట్టుకోకుండా తండ్రి, నీ కాపుదల శక్తిని పోగొట్టుకోకుండా నీ సన్నిధిలో
నీ ముఖ దర్శనములో నీ అందు ఆనందించే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. మహిమ కలిగిన మా తండ్రి, నీ ప్రభావమును చేత ఈ సమయమందు నీ బిడ్డలతో మాట్లాడి నీవే సరిచేసి నిలవబెట్టుకుని క్రమపరచి ప్రభువా నాయన అక్రమమైన వంకర మార్గములో నుండి నీ సరైన మార్గములు నడిపించుటకు దుష్టులను దుర్మార్గులను తండ్రి లోకానుసారమైన ప్రవర్తన కలిగిన వారి జీవితములను మార్చి ప్రభువా మహిమ కలిగిన బ్రతుకులకు మాదిరిగా లోకం ఎదుట నీ సాక్షులుగా నిలబడగలిగిన శక్తిని దయచేయమని వాక్యమయుండి మాతో మాట్లాడుటకు మా మధ్యలోనికి వచ్చి వేసిన యేసయ్య పరిశుద్ధ నామములో వినయముతో వేడుకొనిచున్న పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ప్రభు నామమున కూడి వచ్చిన మీ అందరికీ ఆయన కృప సమాధానములు తోడైండును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క పునరుత్థాన ప్రత్యక్షతల దినాల్లో ఉన్న మనకు దేవుని యొక్క వాగ్దానాలు అనేక రీతులుగా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నా మన మనస్సులను మార్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నామేమో. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమ దినాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన పొందిన శ్రమ దినాల్లో అనేకులు ఆయన శ్రమను చూచి కొందరు హేళన చేశారు. కొందరు అయ్యో ప్రభువా నీకా ఈ శ్రమ అని మరి బాధపడ్డారు. కొందరైతే ఈ శ్రమ నీకు ఎందుకయ్యా అని వేదన పడ్డారు. అలాగే శ్రమ అనుభవించిన ప్రభువును చూడటానికి ఎందరు సాహసించారో, ప్రభువు ఎవరికి కనబడ్డారో బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, బైబిల్ తరచి అంటే పరిశోధిస్తూ మనము ధ్యానం చేస్తూ ఉంటే, ప్రియులారా, నా విన్నపం ఏంటి అంటే ఆదివారం ఒక్కరోజే మనం బైబిల్ పట్టుకోవడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు. మందిరానికి రావడానికి, మందిరంలోకి వచ్చేటప్పుడు కూడా దేవుని వాక్యాన్ని పట్టుకొని నడవడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు. అలాగే మిగతా రోజుల్లో కూడా దేవుని గ్రంథమైన బైబిల్ పట్టుకోవడానికి కూడా మరి మనసు ఉండదు. టీవీల దగ్గర కూర్చుంటాం, సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటాం, మరి ఇతరమైన వ్యర్థమైన మాటలకి ఉన్న సమయం దేవుని వాక్యాన్ని చదవటానికి కానీ దేవుని గ్రంథమును మనం పరిశీలన చేయడానికి కానీ సమయం ఉండదు. ఎందుకు అంటే ప్రియులారా, సాతాను చెడు తలంపులు పుట్టిస్తూనే ఉంటాడు. కానీ మన పట్టు మనం ఏక మనస్సు కలవారై ఉంటే, దేవుని యొక్క తలంపు కలిగి ఉంటే మనం స్థిరపరచబడతాం. ఇదిన వాక్యాంశం కూడా ప్రభువునందు స్థిరులై ఉండండి, స్థిరత కలిగి ఉండాలి. ప్రియులారా, స్థిరత లేకపోతే నిలబడటం కష్టం. స్థిరత్వం లేకపోతే బలంగా ఉండటం కష్టం. కనుక ప్రభువునందు స్థిరమైన విశ్వాసము కావాలి, ప్రభువునందు స్థిరమైన నమ్మిక కావాలి, ప్రభువునందు స్థిరమైన భక్తి కావాలి, ప్రభువునందు స్థిరమైన విశ్వాసం కావాలి. ఇవి ఏవి నీలో స్థిరత్వం లేకపోతే ప్రియులారా, కలిగే శ్రమను బట్టి దేవుని మీద విశ్వాసం కోల్పోయిన వారమై ఉంటే లోకానుసారమైన జీవితంలో కొన్ని ఉదాహరణలు మనం చూసుకోవచ్చు. ఎంత అందంగా కనబడవచ్చు, కానీ జీవితము స్థిరత్వం ఉండదు. ఎంత సొమ్ము ధనం ఉండొచ్చు,
కానీ వారి కుటుంబము స్థిరత్వం ఉండదు. దేవుని బిడ్డలారా, ఇలాగను చూసుకుంటే అనేక సమయాలు, అనేక సందర్భాల్లో బైబిల్ గ్రంథములో కూడా పిల్లరా స్థిరత లేనటువంటి భక్తులైన వారు కూడా పతనమైనట్టుగా చూస్తున్నాం. స్థిరత లేకపోతే పతనమైనట్టుగా చూస్తున్నాం. మరి ఈ స్థిరమైన భక్తి మనము సంపాదించుకోవడం కష్టమే. కష్టమైన ఇష్టంగా చేసుకుంటే బహుమానాలు దేవుడు అందిస్తారు. ఇవి అందరికీ కనబడే విధంగా కొన్ని ఉంటాయి, మనకు కనబడే విధంగా కొన్ని ఉంటాయి, మనకి కనబడకుండా కూడా దేవుడు మనకు అందించే బహుమానాలు మరికొన్ని ఉంటాయి. వీటిలో మనము అందుకోవాలి, పొందుకోవాలి, అలాగే మనము అనుభవించాలి అంటే ముఖ్యమైనది ప్రభునందు మీరు స్థిరులై ఉండండి. ప్రభునందు మనము స్థిరత్వం లేకపోతే పిల్లరా, సంసోను అనే భక్తుడు ఉన్నాడు. అతడు దేవుని వాగ్దానము చేత పుట్టిన మనిషి. ఇశ్రాయేలీయులు శ్రమపడే ఐగుప్తులో ఉన్నప్పుడు మోషేను ఎలా పంపించారో అలాగనే ఇశ్రాయేలీయుల కొరకు వారి యొక్క బలాఢ్యుడిగా నిలబెట్టడానికి ఫిలిస్తీన్ల చేతిలో నుండి మరి విడిపించబడటానికి ఇశ్రాయేలీయులకు ఒక బలవంతుడు ఉన్నాడు అని తెలియపరచడానికి సంసోను దేవుడు మరి భూమి మీదకు పంపించినప్పుడు ఆయనకి దేవుని వాగ్దానం ఏంటంటే ఎలాంటి మరి బలము ఎదురుగా ఉన్న అట్టి బలాన్ని జయించే శక్తిని దేవుడు ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, మరి క్లుప్తంగా తెలియజేస్తూ ఉన్నా, దేవుడు బలాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. మరి అనేక పెద్దల మధ్యలో కూర్చునే హుందాతనాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, అతనికి దేవుడిచ్చిన బలము ఎలాంటిది అంటే సింహాన్ని చేత్తో చంపేయగలిగాడు. ఒక ఎముకతో కొన్ని వందల మందిని చంపగలిగాడు. ఇలాగన చూసుకుంటూ ఉంటే శరీర సంబంధమైన బలం ఇచ్చాడు, ఆత్మ సంబంధమైన బలమును కూడా ఇచ్చాడు. అతను ఒక ప్రశ్న వేశాడు, దీనికి జవాబు మాకు తెలియచేయండి, దీనికి జవాబు మాకు తెలియచేయండి అన్నప్పుడు మరలా దేవుడు అందించిన జ్ఞానమును బట్టి సమాధానం కూడా తెలియచేశాడు. ఇలాగన అనేక విధాలుగా దేవుడు పై చేయగానే ఉంచుతూ ఉంటే దేవుని బిడ్డలారా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి ఎవరికున్నా కానీ దేవుని బిడ్డలారా అవి కొంతవరకు మనిషిని సంతోష పెట్టగలదు. కానీ దేవుని బిడ్డలారా యుగ యుగమాలు సంతోష పెట్టలేదు, కొద్ది దినాలు సంతోషంగానే ఉంటది. మరి అతనికి ఉన్న దేవుని బిడ్డలారా బలహీనతను బట్టి పరశ్రీ వ్యామోహములో పడ్డ ఈ యొక్క సంసోను జీవితము పతనం అయిపోయింది. అంటే అతని మనసు స్థిరత లేదు, దేవుని మాటకు లోబడలేదు. అందుకని అతడు పరశ్రీ వ్యామోహములో పడి మరి ఒక వేసి యొక్క వలలో పడిపోయి అతని యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, చివరి గడియల్లో ప్రభు కొరకు, ప్రభు ప్రసన్నత కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డలారా ఆ సమయంలో కూడా సంసోను యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. కానీ అన్ని సమయాల్లో దేవుడు మన మాట వింటూ ఉన్నాడు, మన మీద తన మనస్సును ఉంచుతూ ఉన్నాడు, మన మాటకు ఆయన చెవియొగ్గుతూనే ఉన్నాడు.
మన మాట విని మనల్ని దీవించడానికి ఆయన హస్తం ఎప్పుడు చాపుచునే ఉన్నాడు. కానీ దేవుని బిడ్డలారా, మన మనస్సు దేవుని వైపు త్రిప్పం, మన చేతిని, మన హస్తాన్ని దేవుని వైపుకు చూపం, మన చెవిని దేవుని వాక్యం వినడానికి ఇష్టం. కొద్ది సమయం వినేలోపు చిరాకు పుడుతూ ఉంటది. మన అంతరంగం దేవునికి ఇవ్వం, స్థిరత ఉండదు. మనిషి ఇక్కడే ఉంటాం కానీ మనసు ఎక్కడో ఉంటది. మహిమ తలంపులను పోగొట్టుకొని దేవుని బిడ్డలారా, సాతాను యొక్క తలంపులు కలిగి ఉంటే ఇక స్థిరత ఎక్కడుంటది? స్థిరం లేకపోతే ఇల్లు నిలబడదు, ఏ వస్తువు నిలబడదు. కుదురుంటేనే కొండ అయినా నిలబడగలిగేది. ఆ కుదురు అనేది నీ భక్తి జీవితమునకు ఆధారమై ఉన్నది దేవుని బిడ్డలారా. అందుకనే ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు ఒక హెచ్చరికగా, ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను, మీరేదో నాకు సహాయం చేస్తున్నారనో కానీ, లేకపోతే సంఘ కార్యక్రమాల్లో మీరు సహకారం అందిస్తున్నారనో కానీ, మరి మీ మీద కపటమైన ప్రేమతో కానీ నేను ఇలాగూ చెప్పట్లేదు. కానీ ప్రేమతో నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా అని సంబోధిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తానే చెప్పవలసిన మాటలను తన ప్రవక్తల నోట, భక్తులైన వారి నోట, సేవకుల నోట, యాజకుల నోట, అనేకమైన దేవుని వాక్యమును బోధించే వారి నోట వినిపింపు చేస్తూ ఉన్నప్పుడు ఇది నాకే అని మనం తలంచుకోవాలి. దేవుని బిడ్డలారా, ఒకానొక సమయంలో ఓ ప్రాంతంలో ఓ చోట, మరి ఒక చోటకు వెళ్ళినప్పుడు ఒక అయ్యగారు ప్రసంగం చేస్తూ ఉన్నారు. నాకు అవసరమైన వాక్యం, దేవుని బిడ్డలారా, దైవజనులు అన్నారు, ఎవరు వాక్యం చెప్తూ ఉన్నా కానీ చిన్నపిల్లవాని వలె, ఏమీ తెలియని వాని వలె నీవు ఆలకించాలి. అప్పుడు దేవుని వాక్యం నీకు అర్థమవుతుంది. చిన్నోడు చెప్పినా, పెద్దవారు చెప్పినా, తెలియని వారు చెప్తూ ఉన్నా, తెలిసేవారు చెప్తూ ఉన్నా, ఎవరు చెప్తూ ఉన్నా కానీ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలంట. శ్రద్ధ లేకపోతే అశ్రద్ధ ఉంటది. అశ్రద్ధ ఉంటే స్థిరత ఉండదు. అశ్రద్ధతో పాటు స్థిరత ఉండదు. స్థిరత లేకపోతే దేవుని బిడ్డలారా నీకు కుదురుండదు. కుదురు లేకపోతే కోలబడిపోతావు, కుమ్మరాలు వచ్చేస్తాయి. దేవుని బిడ్డలారా, మరి దేవుని మీద విసుగుదల కలిగి ఉంటావు. ఇక అనేక రీతులుగా మరి చాలా విధాలుగా నువ్వు శ్రమ అనుభవిస్తా, దేవుని మీద విసుగుదల కలిగి ఉంటావు అని తెలియజేశా. దేవుని బిడ్డలారా, మరి ఆ సమయంలో వాక్యం వినేటప్పుడు నా జీవితానికి అవసరమైన మాటలు దేవుడు ఆ యొక్క యాజకుని ద్వారా, ఆ భక్తుని ద్వారా, ప్రవక్త ద్వారా, లేక ఆ యొక్క బోధకుని ద్వారా దేవుడు వినిపిస్తూ ఉన్నారు. వెంటనే మనకు అర్థమైపోద్ది. ఎప్పుడైతే మనము స్థిర హృదయముతో, స్థిరతతో లేక వాక్యం వినడానికి ఆసక్తి లేనప్పుడు చెప్పే వాక్యం అర్థం కాదు, నీలో ప్రవర్తన సరిచేసుకునే ఆలోచన ఉండదు, వాక్యం వినేటప్పుడు విసుగుదల వచ్చేస్తుంది, చాలా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. కనుక దేవుని బిడ్డలారా, అందుకనే మీరు స్థిరత కలిగి ఉండండి ప్రభు అంటూ ఉన్నారు. మరి పౌలు గారు అంటూ ఉన్నారు, నా ఆనందము నీవే, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండండి అని. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నా యొక్క విన్నపము కూడా ఏంటి అంటే, మీరు దేని యందు స్థిరత కలిగి ఉన్నారు, దేని యందు మీరు భక్తి కలిగి ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని బిడ్డలారా, దేవుడు మన యందు తన కార్యములు చక్కగా జరిగించగలడు. కానీ ఆలస్యమైనందున అవి నెరవేరలేదని అనవద్దు అన్నారు ప్రభు దైవజనుని ద్వారా. నీ ప్రార్థన వినలేదని నీవు అనుకోవద్దు.
దేవుడు నీ మనవిని ఆలకించాడు. సిద్ధి నీకై ఇప్పుడు సిద్ధముగా ఉంది. ప్రసిద్ధిలోనికి రావడానికి సంసిద్ధంగా ఉన్నప్పుడు నీలోనికి విసుగుదల వచ్చేసింది అనుకోండి, నీ స్థిరత తొలగిపోయింది అనుకోండి, నీకు రావలసిన సిద్ధి, దేవుడి నీకు అనుగ్రహించవలసిన బహుమానము దేవుని బిడ్డలారా మరలా వెనుకకు వెళ్ళిపోద్ది అన్నారు. కనుక వెనుకకు వెళ్ళిపోతే మనకేంటి ఉపయోగము, మనకేంటి ఆనందము అంటే ఆనందం ఉండదు. అదే దుఃఖములో మరలా పోరాటం కలిగి ఉండవలసిన వారమైనా. అందుకని దేవుని బిడ్డలారా స్థిరత కలిగి ఉంటే ఏక మనస్సు గలవారై ఉంటారు. స్థిరత కలిగి ఉంటే భార్యాభర్త ఇద్దరు స్థిరంగా ఉన్నారనుకోండి, ఒకే తత్వం కలిగి ఉంటారు. ఏకంగా లేకపోతే నీ దారి నీదే, నా దారి నాది. అలాగే కుటుంబంలో బిడ్డలైనా లేకపోతే తల్లిదండ్రులైనా ఒకే తలంపు కలిగి ఉన్నారనుకోండి, వారు స్థిరత కలిగి ఉంటారు. ఏ పని చేయాలన్నా కానీ ఒకరితో ఒకరు ముచ్చటించుకుంటూ ఉంటారు, ఒకరికొరకు ఒకరు సలహాలు ఇస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా స్థిరత లేకపోతే కుటుంబం కూడా నిలబడదు. స్థిరత లేకపోతే దేవుని బిడ్డలారా ఏ ప్రాంతములో, ఏ స్థలములోనైనా, ఏ పట్టణములోనైనా, ఏ గ్రామములోనైనా, ఏ దేశములోనైనా నువ్వు నిలబడలేవు. ఇక్కడ కాసేపు ఉండి మరొక చోటకు వెళ్ళాలని, మరొక చోట కాసేపు ఉండి మరొక చోటకు వెళ్ళాలని దేవుని బిడ్డలారా స్థిరత ఉండదు. ఎక్కడ ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. స్థిర మనస్సు గలవారమై ఉంటే ప్రభు తను ప్రేమించిన వారికి జీవ కిరీటం ఇచ్చి వారై ఉన్నారు. అందుకనే దేవుని బిడ్డలారా మరి మనము చదువుకున్నట్లయితే సహకారులు ప్రయాసపడిన వారు, వారి కొరకు ప్రార్థన చేసి, వారి కొరకు విజ్ఞాపన చేసి, వారి పేర్లను ప్రభువా పరలోకంలో వ్రాయినైనా అని పౌలు గారు ప్రార్థన చేశారు. వ్రాయబడి ఉంటాయని కూడా పౌలు గారు ప్రవచించారు. ప్రియులారా ఆ సహకారం లేకపోతే, ఆ స్థిరత లేకపోతే సహకారం కూడా అందించలేమంటారు. వినండి, భార్య మీద ప్రేమ లేకపోతే ఐక్య మనస్సు కలిగి ఉంటే అడిగిన వాటిని ఇవ్వగలిగిన సామర్థ్యం ఉంటే వెంటనే ఇచ్చేస్తారు. ఇవ్వలేని సామర్థ్యం ఉన్నప్పుడు భర్త అడిగినది భార్య అడిగినది భర్త ఇవ్వలేని సామర్థ్యం ఉన్నప్పుడు స్థిర మనస్సు కలిగి ఉంటే సమాధానంతో చెప్పడానికి అవకాశం ఉంటుంది. స్థిరత లేకపోతే నువ్వు నాకెందుకు ఇస్తావులే, వ్యతిరేకమైన మాటలు వినబడతా ఉంటాయి. అలాగనే దేవుని బిడ్డలారా బంధువుల మధ్యలో కానీ స్నేహితుల మధ్యలో కానీ స్థిరత లేకపోతే సమాధానం దొరకదు. సమాధానం లేకపోతే ఏకతత్వమే. అందరిలో నేను ఏకాకినైపోయినాను అని తలంచుకుంటూ ఉంటాం. ఎందుకు దైవచనులు అందాక పాడుకున్నాం. దైవ గ్రంథమును ఆని ఉంటే స్థిర మనస్సు కలిగి ఉంటాం. దైవ గ్రంథమును ఆని ఉంటే ఏక మనస్సు కలిగి ఉంటాం. దైవ గ్రంథమును నాని ఉంటే సహోదర ప్రేమ కలిగి ఉంటాం. సహోదర ప్రేమ దేవుని బిడ్డలారా ఒకరిలో ఉన్న ఒకరిలో లేకపోయినా ప్రభు సరిచేస్తారంట. అందుకని దేవుని బిడ్డలారా ప్రభు సమీపముగా ఉన్నాడు గనక దేనిని గూర్చి చింతింపకూడదు. స్థిరంగా ఉంటే నాకేమి కొద్దువా నాదుడుండగా అని పాడుకుంటాం. అస్థిరంగా ఉంటే ఎవరూ లేని ఒంటరినై ఉన్నాను, అనాథగా ఉన్నాను అని పాడుకుంటాను. స్థిరంగా ఉన్నావా, అస్థిరంగా ఉన్నావా? దైవజనులు వచ్చిన ఉదాహరణ చెప్పుకుందాం.
ఏంటి అంటే దేవదాసయ్య గారి యొక్క జీవితం కూడా అనేక మందికి ఒక ఉదాహరణ అయి ఉన్నది. అందుకని భక్తుల యొక్క అడుగుజాడల్లో నడుచుకోవటం కూడా భక్తులకు మరి విశ్వాసులకు దేవుని యొక్క మార్గమును అనుసరించినట్లే. ఎందుకంటే వారు పౌలు గారు అన్నారు, నేను క్రీస్తుతో కూడా నడిచాను, నన్ను చూచి నడవండి, నన్ను అనుసరించండి, నాతో కూడా నడవండి అని పౌలు గారు అన్నారు. పిల్లారా, అలాగే నేను దేవదాసయ్య గారు రాజమండ్రిలో శానిటోరియం హాస్టల్లో వార్డెన్గా పనిచేస్తూ ఉన్నప్పుడు మరి కొన్ని కారణాలను బట్టి వారికి రావలసిన సహాయం అందకపోయినప్పుడు పిల్లలు భోజనానికి ఇబ్బంది పడుతున్నారంట. ఇంచుమించు ఒక 160 మంది దాకా భోజనానికి ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు అందరు వెళ్ళి ఊళ్ళో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న పెద్ద పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతూ ఉంటే అయ్యగారు వెళ్ళలేదంట. కొంతమంది వచ్చి అడిగారంట, అయ్యా మీరు కూడా వెళ్ళి అడిగితే సహాయం ఇస్తారు కదా, ఇస్తారు కదా అంటే దేవుని బిడ్డలారా, ఉన్న దానితో సమృద్ధి కలిగి ఉండటం, ఉన్న దానితో మనము సంతోషంగా ఉండటం అలవాటు చేసుకోవాలి, దేవుణ్ణి అడగటం నేర్చుకోవాలి అని చెప్పి ఒక కీర్తన రాశారు. అప్పుడు నాకేమి కొదువా నాదుడండా ఇక నాకేమి కొదువా నాదుడండా శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు నా ఏక రక్షకుడు శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు నా ఏక రక్షకుడు గనుక నాకేమి కొదువా నాదుడండా. దేవుని బిడ్డలారా, ఇలా పాడుతూ ఉంటే దగ్గరున్న వాళ్ళు మరి భగవానుడు సిగ్గుపడినట్లుగా జగతి ఎరుగినటువంటి సౌఖ్య భోజనము మాకు అగుపరచగలవు. జనానికి తెలియనటువంటి సౌఖ్యమును దేవుడు మనకు అందించగలడు. దేవుని బిడ్డలారా, ఇలాగున అనేకమైన సంగతులు తెలియచేస్తూ అక్కడ ఉన్న వారందరూ కూడా కన్నీరు కార్చారంట. ఎంత శ్రమలో ఉన్నా కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా యందున్న నేను ఎవరికి కాపలాదారుడిగా ఉన్నానో వారికి కూడా దేవుడు కొదువు చేయడు అని గొప్ప విశ్వాసం కలిగి ఉన్న దైవజనుని ఎడల వారు ఎంతో విశ్వాసం కలిగి ఉన్నారు. దేవుడు చేయగలడు అని అక్కడ ఉన్న వారందరూ కూడా కన్నీరు కార్చారంట. దేవుని బిడ్డలారా, స్థిరత కలిగి ఉన్నప్పుడు ఆ రోజు సాయంకాలమే దేవుడు గొప్ప అద్భుత కార్యం జరిగించారట. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ఈ సమయాలు దేవుని వాక్యం వింటూ ఉన్న వాళ్ళారా, మనము దేవుని యందు ప్రభునందు స్థిరత్వము కలిగి ఉండవలసిన వారమే ఉన్నాం. అస్థిరత్వము మనలో ఉన్నట్లయితే మన దేహములోనే అస్థిరత్వము ప్రారంభమవుతుంది. మన దేహములోనే అస్థిరత్వము ప్రారంభమైనప్పుడు అది కుటుంబంలోనికి ప్రవేశించుద్ది, బయట వారికి ప్రవేశించుద్ది. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా, ఏ ప్రయాసతో కూడుకున్నా కానీ ప్రతి దాంట్లో అస్థిరత్వమే కలుగుతుంది. స్థిరత్వం కలగదు. స్థిరత్వం కలిగి ఉన్నప్పుడు మనం చేసే పని గుర్తుపెట్టుకోండి, స్థిరత్వం కలిగి ఉంటది. అందుకనే పౌలు గారు తన యొక్క మరి మాటలను సంఘానికి తెలియచేస్తూ ఉన్నప్పుడు, అందుకని మీ కొరకు నేను ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా నేను దేవునికి తెలియచేస్తూ ఉన్నా. అలాగే మీరు కూడా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. స్థిరత్వం కలిగి మనము ఎవరికి తెలియచేయాలి? దేవునికి తెలియచేయాలి.
అందుకని దైవజనులు అన్నారు, మోకరింపరాదా, మన దేవుని ఎదుట మోకరింపరాదా? మోకరించి ప్రార్థించి అడిగినా మీకే మనస్సును దేవుడు తెలియజేస్తాడు. ఇది స్థిరులు చేసే ప్రార్థన, స్థిరమైన మనస్సు కలిగిన వారు చేసే ప్రార్థన. దేవుని బిడ్డలారా, మనము అస్థిరత్వములోనికి వెళ్లకుండా ఉండటమే ఆయన యొక్క ప్రయాస. ఎంత ప్రయాసపడుతూ ఉన్నారో మనమంతా భక్తిపరులుగా మారవలసిన వారము భక్తిహీనులుగా ఉండటం చూచి ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనకు అస్థిరత్వం కలిగినప్పుడు మరి దేవుని దగ్గర స్థిరత్వం దొరికే సమయంలో మనము కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నప్పుడంట మరి సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం కావాలి మనకు. మనుషుల దగ్గర సమాధానం కొంచెమే దొరుకుతుంది, అల్పకాలము సమాధానమే దొరుకుతుంది. కానీ దేవుని దగ్గర మాత్రం సమాధానం సంపూర్ణంగా కలుగుతుంది. 7వ వచనం చూచినట్లయితే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మన హృదయానికి దేవుడు స్థిరత కలుగు చేస్తాడు, మన తలంపులకు దేవుడు స్థిరత కావలిగా ఉంటూ అంటే స్థిరత కలిగి ఉండుట. దేవుని బిడ్డలారా, మన తలంపులకు ఎవరు కావలి ఉంటారు? ఇంటికి కావలి పెట్టుకోవచ్చు వాచ్మెన్, బండికి వాచ్మెన్ పెట్టుకొని కావలి కాయించుకోవచ్చు, లేకపోతే తోటలకి అనేక వస్తువులకు ఇలాగన మనకు కావలసిన కాపుదల ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ మన తలంపులకు కాపుదల కావలి ఎవరు కాస్తారు? బిడ్డలకు అంటారు. వారి తలంపులు ఎలా ఉంటాయో తల్లిదండ్రులకు తెలుసా? ఏం ఆలోచిస్తున్నారో, ఏ పని చేయాలని ఆలోచిస్తున్నారో వాళ్ళకి తెలుస్తుందా? తెలియదు. అలాగనే దేవుని బిడ్డలారా, మనము దేవుని కావలి మన తలంపులకు ఉంటే అప్పుడు మనకు మనోవిచారం ఉండదు. ఏ తలంపు కలిగి ఉంటామంటే అప్పుడు మహిమ తలంపు కలిగి ఉంటాం. శ్రమైన, ఇబ్బంది అయినా, ఇరుకైనా, శోధనైనా, కఠినమైన శ్రమలో ఉన్నా కానీ దేవుని తలంపు కలిగి ఉంటాం. అందుకని దైవజనులు అన్నారు, నన్ను కావగల దూత లను నుంచినావు, నన్ను కావగల దూత లను నుంచినావు, నిన్ను నమ్ము విశ్వాస మననిచ్చినావు, నిన్ను నమ్ము విశ్వాస మననిచ్చినావు. మన ప్రక్కన ఎవరు ఉంటారు? దేవదూతలు ఉంటారు. దేవదూతలు ఉంటే దేవుని తలంపులు ఉంటుంది. సైతాన్ దూతలు ఉంటే సైతాన్ తలంపులే ఉంటాయి. కనుక దేవుని బిడ్డలారా, కొంతమంది అంటూ ఉంటారు, ఎవరిని నమ్మడండి అని. ఎవరిని నమ్మకపోతే ఎవరికి ఉపయోగం ఉండదు? వారికే ఉపయోగం ఉండదు. దేవుని బిడ్డలారా, నమ్మిన వారిని మోసం చేసే తత్వం ఉన్నా కానీ వారు సంతోషంగా ఉంటారు. కానీ వారిలో స్థిరత్వం, అంటే నమ్మిన వారిని మోసం చేసే తత్వము, స్థిరత్వం లేకపోవటే, ఆ స్థిరత్వం లేకపోవటను బట్టి వారి జీవితం కూడా ప్రియులారా, నీవు ఏదైతే చేస్తావో, నీవు ఏ కొలత అయితే కొలుస్తావో, నీవు ఏ తూనికైతే వేస్తావో, అదే కొలత, అదే తూనిక మరలా నీకు, నీ కుటుంబానికి వస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, అందుకని స్థిరత కలిగి ఉండండి, అస్థిరులుగా ఉండొద్దు. భక్తి జీవితంలోనైనా, విశ్వాస జీవితంలోనైనా దేవుని యందు నమ్మకం కలిగి ఉండటానికి నీవు స్థిరం కలిగి ఉంటే, దేవుని బిడ్డలారా,
మరి మీ హృదయాలకు, మీ తలంపులకు ఎవరు కావాలంటారు? ప్రభు కావలుగా ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుడు దేవదూతలు మాట్లాడిన దేవుని యొక్క స్థిరమైన కావలి మనకు ఎప్పుడు తోడుగానే ఉంటది. మనమే దేవుని బిడ్డలారా ఒక్కోసారి ఈ పాస్టర్ గారి ప్రార్థన మనకు బాగా నచ్చట్లేదండి, స్థిరత లేదు. దేవుని వాక్యం వినేటప్పుడు స్థిరత కలిగి ఉంటే వినసొంపుగా, లేకపోతే కైకట్టి ఏదో 4 మాటలు బోధించినా, మరి కొన్ని బోధలు వేరుగా ఉన్న, దేవుని మాట అర్థం కాని పరిస్థితిలో ఉన్న సమయంలో దేవుని బిడ్డలారా, ఆ సమయానికి దేవుడు నీతో మాట్లాడతారు. ఎవరు బోధ చేస్తున్నారనేది కాదు, దేవుని వాక్యం నీవు సరిగా ఉంటూ ఉన్నావా అనేది నీకు అవసరం. అందుకని ఆ స్థిరత్వం లేకపోవటం బట్టే దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తూ ఉంటారు. దేవుని వాక్యం వక్రీకరిస్తూ చెప్పేవారిని కూడా వారిని కూడా వక్రీకరిస్తూ ఉంటారు. అందును బట్టేనంట నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతకు మించి పుట్టిన మాట దుష్టు నుండి వచ్చినదే అని తెలియచేశారు. కనుక దేవుని బిడ్డలారా, మన హృదయానికి దేవుని కావలి కావాలి. మన యొక్క తలంపులకు దేవుని యొక్క కాపుదల కావాలి. అలా లేకపోతే దేవుని బిడ్డలారా, చెడు తలంపులు పుట్టించు చెడు దుష్టాత్మలు ప్రవేశిస్తాయి. ఇక చెడు దుష్టాత్మలు ప్రవేశించినప్పుడు నీలో స్థిరత ఉండదు. స్థిరత లేనప్పుడు, స్థిరత లేనటువంటి ప్రయాణము గమ్యం చేరొచ్చు, చేరకపోవచ్చు. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. ప్రస్తుతానికి అన్ని సౌఖ్యంగా ఉన్నట్టుగానే ఉంటాయి, కానీ ఎప్పుడు అసౌఖ్యము, ఎప్పుడు ఆపద, ఏ రీతిగా ఏ ఆపద మీద పడుతుందో తెలియదు. కనుక దేవుని బిడ్డలారా, ఏది మనలను స్థిరపరచలేదు, కానీ దేవుని వాక్యం మనలను స్థిరపరచుద్ది. దేవుని యందు గల భక్తి మనలను స్థిరపరచుద్ది. దేవుని యందు గల విశ్వాసము మనం స్థిరపడటానికి ఉదాహరణ ఏంటి అంటే, మరి భక్తుడైన యోబు గారిని మనము గ్రహించినట్లయితే, ఆలోచించినట్లయితే, ప్రియులారా, ఆయనకు తన భార్య ఉంది, బిడ్డలున్నారు. అందరూ స్వేచ్ఛ జీవితంలో ఆర్థికంగా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు బిడ్డల కొరకు తెలియక ఏమైనా పాపాలు చేస్తున్నామేమో అని ముందే పాప పరిహారార్థ బలులు అర్పించేవాడంట యోబు గారు. ముందుగానే దేవుని సన్నిధిలో గోజాడేవాడంట, ప్రభువా నా భార్యను దీవించు, క్షమించు, నా బిడ్డలను క్షమించు అని ప్రార్థన చేసేవారు. వారి కొరకు పాప పరిహారార్థ బలులను అర్పించేవారు. తెలియకుండా యవనస్తులు తెలియకుండా ఏ పాపములో పడిపోతారేమో, పడిపోయి పాపమును కూడగట్టుకొని అపరిశుద్ధులుగా ఉండి దేవుని ఉగ్రతకు పాలైపోతారేమని ముందుగానే ఆ పాప పరిహారార్థ బలులు అర్పించేవారు. అయినా కానీ దేవుని బిడ్డలారా, మరి ఎలాంటి సందర్భంలో దేవుని యందు భయభక్తులు కలిగిన యోబు గారికి ఎందుకు శ్రమ సంభవించింది? భక్తిహీనుడనా? శ్రమలు ఎక్కువగా ఉంటే ఇతడు భక్తిహీనుడండి అని చెప్పుకోవచ్చా? బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, కుటుంబము చల్లా చెదురైపోయింది. ఇతడు ఎన్ని పాపాలు చేశాడు, ఎన్ని దుష్క్రియలు చేర్చాడు, అందుకని ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాడని అనవచ్చునా? అనుకోవచ్చా? అంటే దేవుని బిడ్డలారా, దైవజనులు అన్నారు, మరి భక్తుల శ్రమలకు ముందు బహుమానాలు ఉంటాయంట. శ్రమ అనుభవించిన ప్రతివాడు భక్తిహీనుడు కాదు. భక్తుల శ్రమలకు ముందు బహుమానాలు ఉంటాయి.
శ్రమ అనుభవించే వారు బహుశా భక్తులే. శ్రమను అనుభవించినటువంటి వారు దేవుని బిడ్డలారా వారి భక్తులు అని అనిపించుకోలేరు. పైకి భక్తులుగానే ఉంటారు. శ్రమ అనుభవించే వారే భక్తులు. ఎందుకంటే వారు ఎప్పుడు కాల్చబడుతూ ఉంటారు, వారు ఎప్పుడు నలగొట్టబడుతూ ఉంటారు, వారు ఎప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, ఇనుము కాల్చబడిన తర్వాత దానికి ఉన్న తుప్పంతా కూడా వదిలిపోద్ది. అలాగని చెప్పి కాల్చబడి కమ్మి లేకపోతే ఏనుగు ముక్క మనకు పనికిరాదని అవతల పడేస్తారా? పడేయరు. ఏ చిన్న ముక్కనైనా సరే ఓ పనికొచ్చే పనిముట్టుగా చేసేవారు దాన్ని కాల్చి ఆ పనిముట్టుగా తయారు చేస్తారు. అలాగనే దేవుని బిడ్డలారా స్థిర భక్తావేశముతో ఉన్నప్పుడంట మనలను ఒక్కొక్క పనిముట్టుగా తయారు చేసేటప్పుడు మనకొచ్చే శ్రమలను బట్టి దేవుని యొక్క సమాధానం కనుగొనాలి. కానీ మనుషుల యొక్క సమాధానము అది ఏమాత్రము ఎంత మాత్రం ఉపయోగములోనికి ఉండదు. కానీ దేవుని బిడ్డలారా ఉపయోగములో లేని దాని కొరకే ఎంత ప్రయాసైనా పడతారు, ఎంత దూరమైన వెళ్తారు, ఎంత ఖర్చైనా పెడతారు. కానీ స్థిరమైన భక్తిని సంపాదించుకొని ఒక కుటుంబమే కాదు, ఒక వంశమే కాదు, తరతరములు దీవిస్తానన్న దేవుని యొద్దకు రావడానికి ఎన్నో అస్థిరమైన తత్వాలు కలిగి ఉంటాయి. స్థిరము లేనటువంటి తత్వం కలిగి ఉంటది. ఎన్ని అడ్డులు ఎదురవుతూ ఉంటాయో. దేవుని దగ్గరకు వస్తే ఎక్కడికి వెళ్ళకూడదండి, ఎక్కడికి ఎవరితో సహవాసం చేయకూడదండి, ఇలా దేవుడు చెప్పలేదు. కానీ నిన్ను నీవు చూచుకో, దేవుని చూడు అని దేవుని గ్రంథము తెలియచేస్తూ ఉంది. పాపాన్ని విడిచిపెట్టు, స్థిరమైన పరిశుద్ధ జీవితాన్ని అవలంబించు, ఇది దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఇదే మాట పౌలు గారు దేవుని బిడ్డలారా ఈ ఫిలిప్పీ సంఘానికి తెలియచేస్తూ ఉన్నారు. నీవు దేని యందు స్థిరత్వం కలిగి ఉన్నావో జ్ఞాపకం చేసుకో, ఆలోచించు, ప్రార్థించు. అందుకనే దేవుని బిడ్డలారా దైవజనులు అన్నారు, మోకరించరాదా మన దేవుని ఎదుట, మోకరించరాదా. మోకరించి ప్రార్థించి అడిగిన మీకే మనసున దేవుడు తెలుపును. లేకపోయినా మీ జ్ఞానాక్షికి కనబర్చు సత్యము నేర్పును. మీ కంటికి సృష్టిని కనబడు మేళ్ళు మూలముగా చూపింపచేయును. కాకపోయినా బైబిల్ నన్బడు గ్రంథమున పూర్తిగా చూపించును. ఏ కలలోనో దర్శనంబులో కథన్వచ్చును ప్రదర్శించును. లోకైక రక్షకుడు క్రీస్తు లో సమస్తము లభించుగానా. ఎక్కడ సమస్తం దొరుకుతుందో అక్కడికి వెళ్ళాలి. ఏ గ్రంథము చెప్పినా, దేవుని బిడ్డలారా ఎక్కడ బోధ వినిపించినా, ఎక్కడ సమస్తము దొరుకునో అక్కడికే వెళ్ళాలి. దేవుని బిడ్డలారా ఈ దినాల్లో చాలా చోట్ల షాపింగ్ మాల్స్ వచ్చాయి. అక్కడ అన్ని దొరుకుతాయి అనుకున్నప్పుడు అక్కడికి వెళతారు, అన్ని గమనిస్తారు, నీకు అవసరమైన వాటిని తీసుకుంటారు. దేవుడు అంటూ ఉన్నారు దైవజనుని ద్వారా, లోకైక రక్షకుడు క్రీస్తులో సమస్తము లభిస్తాయి. కానీ నువ్వు అందుకొని పొందుకుంటూ ఉన్నావా? నీకు స్థిరతగా ఉంటే నువ్వు అందుకోగలవు, నువ్వు స్థిరతగా ఉంటే నువ్వు పొందుకోగలవు, నువ్వు పొందుకొని దేవుని యందు ఆనందించగలవని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనకు తెలియచేసే మాటలను దేవుని యొక్క వాగ్దానాలుగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు తలంచి మనకు విన్న వాటిని విశ్వాసముతో మనం అలవర్చుకున్నప్పుడు ఎంతో ధన్యులమై ఉంటామని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకని దేవుని బిడ్డలారా, మనము తలంచుకోవలసినవి తలంచుకోము, కానీ
తలంచుకోకూడని వాటిని ఎక్కువ తలంచుకుంటాం. మనోవిచారం తలంచుకుంటాం. ఎవరు కీడు చేస్తారో వారిని తలంచుకుంటాం. ఏ కీడైతే ఉన్నదో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, మనోవిచారములతో కూడిన తలంపులు కలిగి ఉంటాం. మనోవిచారంగా ఉంటే శరీరానికి కూడా అనారోగ్యమే, బలహీనతే ఉంటది. చూడండి, ఒక్కొక్క విషయం తెలియగానే ఉత్సాహంగా ఉంటది. ఒక్కొక్క విషయం తెలియగానే ఎంత ఆరోగ్యవంతుడైనా సరే ఉన్నట్టుండే స్పృహ తప్పి కింద పడిపోతారు. ఎందుకని? ఆ విన్న వార్త అలాంటిది. కానీ దేవుని వార్త నీకు ఆరోగ్యకరమైన వార్త, సువార్త, మంచి వార్త. ఇది దేవుని బిడ్డలారా, ఈ సువార్తను ఇంగ్లీష్లో మీరు చూసుకుంటే 4 అక్షరాలు వస్తాయి. ఈ 4 అక్షరాలు 4 దిక్కులను సూచిస్తూ ఉంది. అందుకనే నిన్ను రక్షించువాడు, తూర్పు దేశములో ఆయన నక్షత్రమును చూచి తూర్పు దేశ జ్ఞానులు వచ్చి ఆయన ఎలాగను పూజించారు. మరి కొంతమంది అంటుంటారు, ఏ దిక్కు లేకపోతే తూర్పు దిక్కు తిరిగి దాన్ని. ఇది కొద్దిగా హాస్యాస్పదంగా చెప్పవచ్చును, కానీ ఆ విన్న మాట కొంచెం నవ్వు రావచ్చు. కానీ దేవుని బిడ్డలారా, మన కొరకు ఆయన నీతి సూర్యుడు ఏ వైపున ఉదయిస్తాడు? తూర్పే. కానీ ఆ వైపును తిరిగి నమస్కరించు అంటే కొంచెం నవ్వుకుంటూ ఉంటారు. అలాగే దేవుని బిడ్డలారా, క్రొత్తగా దేవుని సన్నిధికి లేకపోతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా మంది నవ్వుకోవచ్చు. కానీ నీ జీవితం మార్చేది ఆయనే. స్థిరమైన మనస్సు కలిగి నడిపించేది ఆయనే. కనుక దేవుని బిడ్డలారా, ఏ దిక్కు లేకపోతే దేవుడే ఆ దిక్కు. కాబట్టి దేవుడే దిక్కు అయి ఉన్నప్పుడు నీకు ఏ నీకు కొదువ అనిపించదు. కొదువ అని నీకు కొదువుగా ఉన్నా కానీ అది కొదువుగా అనిపించదు. ఎందుకంటే నీకు కొదువు లేనటువంటి పనులు చేయగలిగినటువంటి శ్రీకరుండకు దేవుడే శ్రేష్టమైన బాలకుడు నీతో ఉన్నాడు. నీవు ఆయనతో ఉన్నావు. ఆయన నీకు ఏది కొదువ చేయడు. ప్రస్తుతానికి కొదువు కలిగి ఉన్నా కానీ, దేవా, ఈ కొదువ వెంట ఏ బహుమానం నాకు ఇస్తావో అది ప్రార్థన చేయాలి. కొంతమంది నీ తలంపునకు విరుద్ధమైన మాటలు నీకు తెలియచేయవచ్చు, కానీ దానిని బట్టి కూడా నీవు దేవుని మీద విసుగుదల కలిగి అస్థిరత్వమైన మనసు కలిగి ఉండకూడదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇష్టం లేకపోయినా, భ్రష్టుడు అయినా కానీ, మరణమంత శ్రమ సంభవించినా కానీ నీ భక్తి జీవితంలో అస్థిరత్వం రాకూడదు. దేవుని బిడ్డలారా, దేవుడు తను ప్రేమించిన వారికి జీవ కిరీటం ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో మనము చూచినట్లయితే, దేవుని పిల్లారా, శోధన సహించిన వాడు ధన్యుడు, శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీవు స్థిర భక్తావేశముతో ఉంటే, శ్రమ కష్టము వచ్చిన గాని, నష్టము వచ్చిన గాని, ఇష్టము లేకపోని, భ్రాష్టుడవైనను గాని, శ్రాష్టాననుట ఎలా నీ దృష్టికి నవిలా గానా చేసి కొనరాదు, అపార్థము చేసి కొనరాదు, దేవుని అపార్థము చేసి కొనరాదు, పరిశోధన పార్థము చేసి కొనరాదు.
కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని అపార్థము చేసుకోకూడదు, దేవుని అపార్థం చేసుకోకూడదు, పరిశుద్ధుని అపార్థము చేసుకోకూడదు. అపార్థము చేసుకునడం వలన మన జీవితము అపహాస్యమైపోద్ది. దేవుని అపార్థం చేసుకుంటే ఆయనకేమవదు, ఆయనకేమీ అవ్వదు, ఆయనకు వచ్చిన నష్టమేమీ లేదు. కానీ దేవుని బిడ్డలారా, మన విషయమై ఆయన ఎంతో శ్రమపడి మన కొరకు తను తాను బయలుపరుచుకునే దినాల్లో ఉన్న మనము, ఆయన ప్రత్యక్షత దినాల్లో ఉన్న పునరుద్ధానుడైన యేసును చూడాలి అని ఆసక్తి మనలో ఉంటే, మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటే తప్పకుండా ఆయన మహిమను చూడగలము. అలా చూడలేదు అంటే ఏదో లోపం ఉందేమో ప్రభువా అని ప్రార్థన చేసావా? దేవుని బిడ్డలారా, ఎంత ప్రయాసం ఉన్నా మన ప్రయాసంతా కూడా దేవుడు తీర్చివేయగలడు. అందుకని ఇబ్బందులు, రోగములు, సిబ్బంది వలె శ్రమలు, భూకంపములు, మబ్బు వంటి దురితములు తప్పిపు చేసిన గాని తప్పు తలాంచుట హాని గానా ఏం చేసుకోకూడదు, అపార్థం చేసుకోకూడదు. దేవుని బిడ్డలారా, అస్థిరత్వం ఉంటే అపార్థమే ఉంటది, స్థిరత్వం ఉంటే అక్కడ అపార్థము కనబడదు. అలాగని దైవజనులు అన్నారు, మన ప్రార్థన దేవుడు ఆలకించినను, మన ప్రార్థన దేవుడు వినకుండినను, మన ప్రార్థన వ్యర్థమైపోయినను, అర్థం కాకుండాను నీవు సార్థకపరచుము, కానీ నువ్వు అపార్థము చేయుట నీకే హాని. ఎవరు కానీ? మనకే హాని. కనుక దేవుని బిడ్డలారా, అపార్థం చేసుకున్నట్టు ద్వారా మనకే హాని. అందుకనే స్థిరత్వము ఉంటే దేవుని మీద అపార్థము రాదు, దేవుని వాక్యం అంటే అపార్థము రాదు, ప్రార్థన జీవితము అంటే అపార్థము రాదు. కొంతమందిని చూచి, దేవుని బిడ్డలారా, ప్రార్థనకు వెళ్ళే వారిని చూచి కూడా అపార్థం చేసుకుంటూ ఉంటారు. అది నిజమో అబద్ధమో తెలియదు. కానీ దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో చూస్తూ ఉన్నాం, ఒక కుటుంబము, ఒక అతనికి చేయలేదు, తన భార్య ప్రార్థనకు వెళ్తూ ఉంది. ఇరువురు కూడా కొంతకాలానికి భార్య భర్త ఇద్దరు కూడా ప్రార్థనకు వెళ్తూ ఉన్నారు. చక్కగా దేవుడు ఆశీర్వదించారు. ఒక చేయలేదు, అయినా కానీ ఒక లారీ తోలగాడు ఒక చేయలేదు, కానీ లారీ తోలుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, తన భార్యకి మంచి ఉద్యోగం వచ్చింది. ఒక అబ్బాయి అమ్మాయి, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. చక్కగా మంచి ఇల్లు కొనుక్కున్నారు. ఏమీ లేదు, వారి వివాహం అయినప్పుడు ఏమీ లేనప్పుడు దేవుని బిడ్డలారా, చిన్నగా ఎవరో చెప్పారు ప్రార్థనకు వెళ్తూ ఉన్నారు. మన ప్రాంతం కాదండి, ఎక్కడో వేరే ప్రాంతం. వారిని చూస్తూ వారి సొంత అన్నే చాలా అపార్థం చేసుకున్నారు. సొంత అన్న ఉదయం అపార్థం చేసుకుంటూ, దేవుని బిడ్డలారా, వారిని వాళ్ళ భార్యని, ఆ అబ్బాయి వాళ్ళ భార్యని ఎలా సంపాదిస్తున్నారు, ఎక్కడికి వెళ్తుందో తెలియదు. పొద్దున్న లేస్తే ప్రార్థనకని వెళ్తూ ఉంటారు. ఆ చేతి నుండి డబ్బులు ఉంటున్నాయి. ఎక్కడికి మరి ఉద్యోగానికని వెళ్తుంది, ఎలా సంపాదిస్తుందో చూడండి. ఎంత దౌర్భాగ్య స్థితితో. నిజంగా ఈ అపార్థం చేసుకునే అతనికి మంచి ఉద్యోగంలో ఉన్నాడు, గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నాడు. కానీ తినటానికి తిండి లేదు సుమా. నేను చూశాను స్పష్టంగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను కూడా. తినటానికి తిండి లేదు, వాళ్ళ పిల్లలు మంచి చదువు లేదు, మంచి ప్రవర్తన లేదు. ఆఖరికి వీళ్ళకి ఏమైనా బాగుందా అంటే వీళ్ళ జీవితం అగమ్య గోచరం. ₹1 ఇంటికి రాదు. సంపాదించాలని ప్రయాసపడుతున్నాడు. ఎప్పుడు బాకీలే,
భయంకరమైన ఇబ్బందులే. కారణం ఏంటి? ఎంత ప్రయాసపడుతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు. ఉద్యోగంలో మరి ఇంచుమించు ఒక 50,000 దాకా నెలకి జీతం వస్తుంది, ఒక్క రూపాయి కూడా దగ్గర ఉండదు. నెల వచ్చేసరికి ఎవరినో ఒకరిని అడిగి బియ్యం తెచ్చుకుంటా ఉంటాడు. ఏంటయ్యా అంటే వాళ్ళ నోట్లోంచి నేను స్పష్టంగా విన్నది, మా తమ్ముడు ఉన్నాడు చూడండి, అడిగి చేయలేకపోయినా కానీ వాళ్ళ భార్య పనికని వెళ్తుంది, ఏం చేస్తారో తెలియదు, మళ్ళీ డబ్బులు సంపాదిస్తున్నారని. ఏం చేస్తారో తెలియదు అన్నప్పుడు ఏంటో చూడాలి అని అసలు ఏం చేస్తారు ఏంటంటే ఫలానా చోట ప్రార్థనకు వెళ్తారు, బాగా పాటలు పాడతారు, పాస్టర్ గారి తర్వాత వాళ్లే పాస్టర్లు అన్నట్టుగా ఉంటారు. ఓహో ఇదా నీ కుళ్ళు, ఇదా నీ అపార్థం అనుకున్నారు. దేవుని బిడ్డ చక్కగా 2 లారీలు సంపాదించుకున్నాడు అతను. ఇతనికి ఉన్న బళ్ళు పోయినాయి, అప్పులైపోయినాయి, కేసులైపోయినాయి, ఇంకా ఆ నోరు ఆగలేదు. ఒకరిని గురించి ఒకరు సొంత తమ్ముడు భార్య మీదే అపార్థాలు, బాగుపడుతూ ఉన్నారని ఏడుపు. ఎవరో నాశనం చేస్తారని అనుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. మన మాటే, మన ప్రవర్తనే మనను కుంగదీస్తుంది, అనగదీస్తుంది, అణిచివేస్తుంది. ఎవరో పాడు చేస్తున్నారండి, ఎవరో ఏడుపు తగిలిందని అనుకుంటూ ఉంటారు చూసారా. ఇప్పుడు చెప్పండి, సొంత అన్న భార్యే తమ్ముడు భార్య మీద ఏడుస్తూ ఉన్నారు, అపార్థం చేసుకుంటూ ఉన్నారు. ఎవరు బాగుపడుతున్నారు? గమనించండి దేవుని బిడ్డలారా. అందుకని స్థిరం కలిగి ఉంటే, వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల్లో దేవుని యందు స్థిరం కలిగి ఉన్నారు. వారి భార్యాభర్త ఇరువురిని కూడా ఎవరు ఆశ్రయం ఇవ్వలా. లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని ఎవరు దగ్గరికి రానివ్వలా. సొంత అన్న కూడా ఎక్కడో చోట అద్దెకుండరా అన్నాడు, ఇంట్లోకి రానివ్వలా. వాళ్ళు సొంత ఇల్లు కట్టుకున్నారు, ఆ ఇంటిని అద్దెకిచ్చి మరొక చోట అద్దెకుంటున్నారు, ఉద్యోగానికి దగ్గరగా. దేవుని బిడ్డలారా, బిడ్డలు కూడా చక్కని చదువులో రాణిస్తూ ఉన్నారు. దేవుని దయ లేకపోతే నువ్వు ఒక అడుగైనా ముందుకు వేయలేవు. ఇదే మాట యెహోషువ గారు తెలియజేశారు. దేవుని బిడ్డలారా, దేవుని యందు స్థిరం కలిగి ఉన్న భక్తుల యొక్క జీవితాలు ప్రస్తుతానికి లోకానికి శ్రమ అనుభవించే వారిగా కనబడొచ్చును, కానీ వారి జీవితాలు, వారి తరములు, వారి పిల్లల తరములు దీవించబడుతూనే ఉంటాయి. దేవుని యందు అపార్థం చేసుకుంటూ ఉంటే నువ్వు ఎప్పుడు వర్ధిల్లవు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, అందుకని ప్రభువునందు మనము స్థిరులై ఉండవలసిన వారమైనా. అస్థిరత మనలోనికి రానివ్వకూడదు. అస్థిరత మనలోనికి ఉన్నట్లయితే మనము దేని యందు ఫలము అందుకోలేము, లోకములో దేవుని నామాన్ని మహింపరచలేము, దేవుని సాక్షులుగా నిలబడలేనప్పుడు దేవుని బిడ్డలారా పడిపోతూ ఉంటారు, పాపిష్టులుగా మారిపోతూ ఉంటారు. పాప జీవితంలో ఉన్న మనలను, పాపిష్టులుగా ఉన్న మనలను, మన జీవితాలను మార్చడానికి ఆయన పాపిగా మారిపోయి మనలను పరిశుద్ధులుగా చేయడానికి తన శరీర రక్తాలు మనకు అనుగ్రహించి ఆయన శ్రమ పొందాడు. మీరు కూడా ఆ స్థిరమైన విశ్వాసంతో ఉండండి, స్థిరమైన మనస్సు కలవారై ఉండండి, ప్రభువునందు స్థిరులుగా ఉండండి అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నా, మన తలంపు స్థిరమైన తలంపు కలిగి ఉండాలంటే ఆయన ఇచ్చే మాటలు, సలహాలు మనం తీసుకోవలసిన వారమైన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం 2 వచనాలు మనం చదువుకుందాం. మెట్టు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనండి.
మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించుతురో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును. ఎవరు తోడై ఉంటారు? దేవుని బిడ్డలారా, నన్ను అందరూ అన్ని విడచినా, నన్ను అందరూ అన్ని విడచినా, ఎన్నడునో విడువనట్టి యేసు కావలే, నన్నెన్నడునో విడువనట్టి యేసు కావలే. ఎవరు కావలే? నాకెవరు కావలే? ఎవరు కావలే? నాకెవరు కావలే? యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే? నా యేసు తప్ప నందు ఎవరు కావలే? కనుక దేవుని బిడ్డలారా, ఏమి చేయాలో ఏమి చేయకూడదో మనకు దేవుని గ్రంథమై ఉన్న బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. వాగ్దానాలు నమ్మటము మన పని, ప్రార్థన నెరవేర్పివ్వటము దేవుని పని ఉన్నది. కనుక అలాగున దేవుని యందు భయభక్తులు కలిగి స్థిరమైన విశ్వాసముతో దేవుడిచ్చే స్థిరమైన ఆ నిత్య మహిమరాజ్యములో చేరగలిగిన ధన్యత దేవున మనెల్లరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా తండ్రి, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. నా యందును మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండి ఎడల మీరు బహుగా ఫలిస్తారని సెలవించి ఉన్నావు కనుక, అలాగనే ఈ దినమందు ప్రభువా నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచిన తండ్రి స్తోత్రములు. విన్న వాక్యము బిడ్డలను అంతరంగములో భద్రపరచండి, నూరంతలు ఫలింపును దయచేయండి ప్రభువా. నీ యందున్న ఆసక్తి నన్ను బలపరచుచు ఉన్నది. నీ యందు నా ఆసక్తి నన్ను స్థిరపరచుచు ఉన్నదని భక్తులను స్తుతించుచున్నట్లుగానే ఆసక్తి గల వారి నాయన ఆశను నువ్వు నెరవేర్చగలవు కనుక ఇదిగో విత్తబడిన వాక్యము దుష్టుడు ఎత్తుకోకుండా ఆకు వాడని జీవితము, వారి నాయన తగిన కాలమందు ఫలించే జీవితము ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ఆశీర్వదించమని, దీవించమని, దీవెనలకు దారి అయిన స్థిరముగా భద్రపరచగలిగిన యేసు నామములు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడొచ్చు.